అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించిన దాని మీద తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు, కొద్దిమంది పొద్దుతిరుగుడు పువ్వులు లెక్క అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత పశ్చాత్తాపడడం బహుశా దేశంలో ఎక్కడా లేనట్టుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది. రైట్, చాలామంది ఎవరైతే ఈ పొద్దుతిరుగుడు పూలు అని చెప్పేసి గత ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా ఉంటుందో దాంట్లో ఇక ప్రముఖంగా చెప్పే పేరు దానం నాగేందర్. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూ ఆయన పాల్గొనడం జరిగింది. దాంట్లో ఇక అసలు కేసీఆర్ని కేటీఆర్ని అద్భుతంగా పోవడం చూసినాం. ఆయన చెప్పిండు అసలు కేసీఆర్ మౌనం ఒక సునామీ, కేటీఆర్ విజన్ ఒక ఉప్పెన అని చెప్పేసి. రైట్, ఆయనకు తెలుసు ఏ విధంగా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో. పిఆర్ఎస్ పార్టీలో కొద్ది రోజులు ఉన్నాడు కాబట్టి, ఆయన కొద్ది రోజులు ఏంది దాదాపుగా ఆ సంవత్సరాల పాటు ఉన్నాడు కాబట్టి కేసీఆర్ విజన్ గురించి, కేటీఆర్ విజన్ గురించి, ఆ తర్వాత కేసీఆర్కి సంబంధించినటువంటి రాజకీయ చతురత గురించి, పరిపాలన మీద పట్టు గురించి, ప్రజా సంక్షేమం గురించి, తెలంగాణ ప్రయోజనాల గురించి ఆయన దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా మనందరికీ తెలుసు. బట్ ఏదేమైనా కూడా సరే, అధికారం తర్వాత ధనదాహము లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాలు, ఇక లాస్ట్కి వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది కదా, నియోజకవర్గ అభివృద్ధి. దాని గురించి కూడా మాట్లాడిండు. ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి పోయినా అని చెప్పేసి చాలాసార్లు చెప్తారు. చెప్పిన తర్వాత కూడా ఆయన కుండ బద్దలు కొట్టేసింది. ఏం కొట్టేసింది, నాకు 10 కోట్లు కూడా నేను తెప్పించుకోలేకపోయినా అని చెప్పేసి. రైట్, దాని వెనుక కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి ఏదో రేవంత్ రెడ్డి తోటి పని పడ్డట్టుంది, లేకపోతే ఏదో ఫైల్ ముందస్తుగా పోవడం కోసం మళ్ళీ ఆయన బీఆర్ఎస్ భజన చేస్తున్నాడు అని చెప్పేసి కూడా కొంతమంది వాదిస్తున్నారు. ఏం వాదించినా దాంట్లో ఎలాంటి ప్రయోజనం ఉన్నా లేకపోతే దాని వెనుక ఆయన వ్యక్తిగత ప్రయోజనం ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే ఆయన మాత్రం కొన్ని మాటలు మాత్రం చాలా అద్భుతంగా చెప్పినటువంటి విషయం. ఎస్, తెలంగాణ ప్రయోజనాలు కేసీఆర్, తెలంగాణ అంటే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేది కేటీఆర్, వీళ్ళతోటే సాధ్యం అనేది కూడా స్పష్టంగా అని చెప్పినటువంటి విషయం. అంటే విజన్ గురించి కూడా, అంటే చాలా మేధావి కేటీఆర్ అనేట ఆయన. ప్రతి అంశానికి సంబంధించి దాని మీద కూడా కూలంకషంగా లోతుకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూడా ఆయన అడ్రస్ చేస్తాడు అనే దాని మీద మాట్లాడి, కేసీఆర్ కూడా మౌనంగా ఏముండడు, ఆయన ప్రతిదీ కూడా రాజకీయ చతురతతో ఆలోచిస్తారని కూడా చెప్తున్నటువంటి మాట. ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకోవాల్సింది ఎవరంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు. చూస్తున్నాం మనం ఈరోజు. అంటే వాళ్ళకు ఒక అర్థం కాకుండా, ఏంది ఒక విజన్ లేకుండా, ఒక పరిపాలన మీద పట్టు లేకుండా, లేకపోతే ఏమంటారు దాన్ని, ఒక అనుభవం లేని ముఖ్యమంత్రి అండర్లో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా, వాళ్ళకు కూడా కేవలం ఒర్లుడు మైకుల ముందు కనపడితే ఇష్టానుసారంగా మాట్లాడడం తప్ప ఒక విజన్ లేకపోవడం, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను కూడా గౌరవించకపోవడం, లేకపోతే వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యుల మీద విమర్శలు, ఆఖరికి ఇక క్షుద్ర పూజల కాడికి వచ్చిన పరిస్థితి. వీళ్ళకి అర్థమైపోయింది మొత్తం. ఇక జనాలు వీళ్ళ వైఫల్యం, వీళ్ళ పరిపాలన వైఫల్యం అంతా టోటల్గా జనాలకు అర్థమయ్యే సందర్భంలో కూడా వీళ్ళు ఏదో రాగం ఎత్తుకొని పరిపాలన వ్యవస్థను ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఎస్, ఇప్పటికైనా బాగా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షం తెలంగాణలో ఎంత స్ట్రాంగ్గా ఉంది, ప్రతి విషయాన్ని అడ్రస్ చేయడంలో వాళ్ళు ఎంత హోంవర్క్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ప్రతి విషయంకి సంబంధించిన జనంలోకి తీసుకుపోవడానికి వాళ్ళు ఎంత తపన పడుతున్నారు, తాపత్రయపడుతున్నారు అంశానికి సంబంధించిన దాని మీద ఈ వ్యాఖ్యలే కీలకం కావచ్చు. రైట్, దాంట్లో వ్యక్తిగత ప్రయోజనాలు ఉండడం కాక ఆయన మాట్లాడిన దాంట్లో. కానీ ఆయనకు అర్థమైన విషయము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఎందుకు అర్థం కావట్లేదు. ఆయనను పదే పదే భుజకీర్తులతో మోసే కొంతమంది సెకండ్ గ్రేడ్ లీడర్లకు ఎందుకు అర్థం కావట్లేదు. రైట్, ఈరోజు చూస్తున్నాం పరిపాలన వైఫల్యం ఎంత దారుణంగా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో. లా అండ్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్. విద్యా వ్యవస్థ, దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక రూరల్ డెవలప్మెంట్, దాని గురించి కూడా ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఇంకంతా మంచిది. ఇక అర్బన్ డెవలప్మెంట్, హైడ్రా, దాని మీద మొత్తము తెలంగాణ ఖ్యాతి, హైదరాబాద్ ఖ్యాతి మొత్తం కూడా టోటల్ అధపాతాలని పోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా భూములు అమ్మకాలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఎక్కడికక్కడి ప్రధాన ప్రతిపక్షంగా ఇటు కేటీఆర్, హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళ యొక్క తప్పులను ఎత్తి చూపుతూ ఉన్నారు. ఎక్కడ స్కామ్ సంబంధించిన దాని మీద, చిన్న స్కామ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇలా 100 కోట్ల స్కామ్ల వరకు కూడా వాళ్ళకి ఎప్పుడప్పుడు కూలంకషంగా ప్రజల ముందు పెడుతున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా కూడా
రాక రాక చాలా జీవితంలో ఒక అవకాశం వచ్చింది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి. మంచి ఏజ్‌లోనే అవకాశం వచ్చింది. కేసీఆర్‌ని తలదన్నేల పరిపాలన చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటది. కానీ ఆయన పరిపాలన అవగాహన లేమితనం, అవగాహన రాహిత్యం, ఆయన సొంత అవగాహన రాహిత్యం. ఆ తర్వాత సేమ్ గదే స్ట్రాటజీ. ఆయన ఓ 4 ముక్కలు పట్టుకొని అయ్యే మాట్లాడుతూ ఉంటాడు. సేమ్ ఆయన లెక్క ఆయన కింద క్యాడర్ కూడా అట్నే తయారైంది. ఆ తర్వాత ఇక కొంతమంది అసలు మాకు సంబంధమే లేదు. ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య సమన్వయం లేదు. మంత్రులకు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదు. నీకెంత నాకెంత వాటాల పంపిణీ మాత్రం అన్నీ జరుగుతూ ఉన్నాయి. రైట్, ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే 2000 గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 33 నెలల నుంచి 34 నెలల వరకు ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్‌లో నెలకు 2 స్కాములు 3 స్కాములు లెక్క నడుస్తూనే ఉన్నాయి. దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చిర్రు. దాని మీద కూడా ఇంతవరకు అసలు ఏం చేసిరన్న దాని మీదకి ఒక క్లారిటీ లేదు. కావాలని చెప్పేసి బురద జల్లే ప్రయత్నం తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. రైట్, ఈ విషయాన్ని ఫిరాయింపు ఎమ్మెల్యేలు చాలా తొందరగానే అర్థం చేసుకున్నాడు. ఆ విషయం ముందే పసిగట్టిన గూడెం మైపాల్ రెడ్డి వాళ్ళు ముందటనే వచ్చేసారు. ఆ తర్వాత సరిదానంగా లాంటి వాళ్ళు, తర్వాత వాళ్ళు వీళ్ళు రేపొద్దున వాళ్ళకి ఏం జరుగుతుందో, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోయిర్రో, ఎందుకు అయ్యారో, లేకపోతే ఇవాళ ఎందుకు పొగుడుతుర్రో అనేది కూడా అర్థం చేసుకోలేనంత రాజకీయ చతురత తెలంగాణ ప్రజల్లో లేదనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే కేసీఆర్ మౌనం అనేది ఎంత సునామో మీకు భవిష్యత్తులో తెలవబోతుంది. కేటీఆర్ విజన్ అంటే ఆయన ఎంచుకున్న రాగం, లేకపోతే ప్రతి అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం, లేకపోతే స్కామ్లకు సంబంధించి అయితేనేది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాలు పనంగా పెట్టే విషయంలో అయితే కావచ్చు, లేకపోతే హెల్త్కు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు అమ్మే విషయం కావచ్చు, ఎస్సీలో భూములు అమ్ముకునే విషయం కావచ్చు, హైడ్రాకు సంబంధించిన బుల్డోజర్లు కావచ్చు, లేకపోతే ఇటు క్యాడర్ని కాపాడుకుంటూ అటు ప్రతిపక్ష పాత్రని సమర్థవంతంగా పోషిస్తూ ఈరోజు ప్రభుత్వానికి కొరగరాని కొయ్యగా మారినటువంటి కేటీఆర్ విజన్ తోటి భవిష్యత్తు తెలంగాణ రాజకీయం అనేది చాలా అద్భుతమైనటువంటి టర్న్ తీసుకోబోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక అర్థం చేసుకున్నారు మొత్తం, ఇటు ప్రజాప్రతినిధులు అర్థం చేసుకున్నారు, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చేసింది. మళ్ళీ మనం గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి ఆ నేపథ్యంలోనే ఆయన నోరు బారేసుకున్న ప్రయత్నం, ఆ నోరు బారేసుకున్న క్రమంలోనే కొంతమంది ఇట్లాంటి, ఎందుకంటే ముందు నుంచి ఇప్పటి నుంచి కాదు, దానం నాగేందర్ మంత్రిని దాకా వచ్చినటువంటి వ్యక్తి అలా సరే పార్టీ మారొచ్చు కానీ లేకపోతే ఆయన ఇంకేదైనా పని కోసం ఆ మాటలు మాట్లాడవచ్చు బట్ ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణలో జరుగుతున్న రియాలిటీని స్పష్టంగా చూపించింది ఆయన. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విజన్ని, వాళ్ళ స్ట్రాటజీని ఖచ్చితంగా ఆయనకు జనాలకు చెప్పే ప్రయత్నం చేసింది. బట్ అది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? పరిపాలన అవగాహన లేని ముఖ్యమంత్రికి ఉంటుంది. ఆయనను పట్టుకొని భుజకీర్తులు, ఆయనని ఏమంటారు దాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నటువంటి ఆయన కింద చెంచా ఎమ్మెల్యేలో, లేకపోతే అంతకంటే ముందుకి చిన్నపాటి బుడబుడ లీడర్లో, ఎమ్మెల్సీలో తెలుసుకోవాలి తప్ప ఏదేమైనా కూడా స్వీయ అపరాధం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం అనేది మనకు ప్రయోజనమే, మన ముఖ్యం. తెలంగాణ రాష్ట్రమే మనకు పరమావధి. ఆ రాష్ట్రం చల్లగా ఉంటే ఇలాంటి అధికారం ఎప్పుడైనా వస్తుంది, తర్వాత ప్రజల గుండెలు ఎప్పుడైనా నిలిచిపోవచ్చు. కానీ లేదు, నేను ప్రాపగండే చేస్తా, నేను అధికారంలో ఉన్న గట్టినే మాట్లాడతా, అధికారం లేకపోయినా గట్లే మాట్లాడతా, అసత్య ప్రచారాలు చేస్తా, మేము ద్రోహం చేస్తాం కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్ముతూ ఉంటారు, లేకపోతే మాకు మళ్ళొకసారి అది చేస్తాం ఇది చేస్తారు అని చెప్పేసి భ్రమల్లో బతికితే మాత్రం రాబోయే రోజుల్లో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. ఏదేమైనా కేటీఆర్ అనేది వీళ్ళిద్దరే, లేకపోతే వీళ్ళ యొక్క విజనే, లేకపోతే వీళ్ళ యొక్క స్ట్రాటజీయే తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణని దేశంలో పటంలోని అగ్రగామి నిలిపే ఒక గొప్ప విజన్కు నిదర్శనం అని చెప్పేసి కూడా స్పష్టం చేయదలుచుకున్నాను. థ్యాంక్ యూ.